అండి పెసరట్టు అండి మా వారు తినేశారు. నేను ఏదండి ఇల్లు చదువుతుంటే పచ్చడికి మామిడికాయలు అవి తీసుకొచ్చారు. తర్వాత అవి చదువుకోవడం అండి. ఇవాళ నేను ఏదో గ్రైండర్ పని పెట్టుకుంటే డబుల్ పని అయిపోయింది. ఆ కాయలు అవన్నీ చదువుకోవాలి కదండి, మబ్బులు కారాలు బయట మబ్బులు. రాత్రి మినపప్పు ఒక గుప్పుడును 2-3 గుప్పుళ్ళు పెసరపప్పు నానబోసాను కదా, దాంట్లో పచ్చిమిరపకాయ, అల్లము, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి పట్టేసానండి. టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి ఆల్రెడీ పట్టి ఫ్రిడ్జ్లో ఉంటాయి, అది వేసుకుని తినేసారు మా వారు. తర్వాత ఇదిగోండి బయట వచ్చి మినపప్పు గ్రైండ్ వేసానండి. రవ్వ ఇడ్లీకి రవ్వ కూడా నానబోసాను, అదే తిరుగుతూ ఉంది. ఇదిగోండి దోశకి 4 గుప్పుడు బియ్యం, ఒక పచ్చి బియ్యం నానబోసాను కదా, పాత నీళ్ళు తీసి కొత్త నీళ్ళు వేసి పెట్టాను. ఇంకా దోశకి రుబ్బాలండి. బయట ఇడ్లీ పిండి నలుగుతుంది, పెసరపిండి మాత్రం మిక్సీలో వేసాను, 5 నిమిషాల్లో అయిపోయింది. ఈరోజు కూర అండి ఇదండి, పసుపు దీంట్లో సగం వేస్తాను, 2 ములక్కాయలు, 2 వంకాయలు, 4 టమాటాలు, ఒక పచ్చిమిరకాయలు 2-3 వేస్తానండి, ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ మగ్గినాకండి టమాటాలు వేసి వంకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు వేసి, ఈ ముక్కలు పెద్ద పెద్దగా అంటే తోలు తీయకూడదు, అలాగే వేసేసి ఉప్పు పసుపు వేసి కొంచెం ఎక్కువ చింతపండు గుజ్జు ఎక్కువ వేసుకుని మునిగేలాగా తెరలనివ్వాలండి. ముక్కలన్నీ ఉడికాక ఆ కరివేపాకు, ఇంగువ, ఆవాలన్నీ వేసి తాలింపు వేసుకుంటే మీకు దప్పడం రెడీ అయిపోతుందండి. దీనికి అప్పడం, పప్పడం అంటారు, అప్పడం అలాంటి కాంబినేషన్ బాగుంటుంది. ఈ కాయలన్నీ బాగా తినొచ్చండి. అన్నీ 2 ఉన్నాయి, అన్నీ కలిపి ఒక దప్పలం పెట్టేస్తే ఈరోజు కూర సరిపోద్దండి. మీకు ఈరోజు తమిళ్లో ఈ కూరగాయలని ఏమంటారు అని మీకు ఒక చిన్న నోటిఫికేషన్ అండి. మీకు టమాటాలని తక్కాలి అంటారండి, ములక్కాయలని వచ్చేసి మురుంకాయ అంటారండి, ఉల్లిపాయను వచ్చి వెంకాయం అంటారు, పచ్చిమిరపకాయలని పచ్చి ములగ అంటారు, వంకాయల్ని కత్తిరికాయ అంటారండి. కత్తిరికాయ నాకు చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది చెన్నై వచ్చాక, దీన్ని పరింకాయ అంటారు. వాళ్ళు నాకు అర్థం అవడానికే సంవత్సరం పట్టిందండి. చిన్న చిన్న విషయాలు ఇప్పుడే కొంచెం నాలెడ్జ్ పెరిగింది.